దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం, నేను నిన్ను తీసుకుని ముద్ర పొంగురంగా చేతును. హగ్గై రాసిన గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం ఆఖరి మాటలో ఈ వాక్యం రాయబడింది. నేను నిన్ను ముద్ర ఉంగరంగా చేతును. దేవుడు మనల్ని ఎలా చేతను? ఒక ముద్ర, ఒక గుర్తింపు, ఆయనలోని బిడ్డకు ఒక గుర్తింపు ఇస్తాడు. గుర్తింపు అంటే దేవుని బిడ్డగా మనకి ఏమైనా ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే ఒక ముద్ర ఉంగరుగా నేను చేస్తాను అంటే అది మనం ఎక్కడికి వెళ్ళినా అలా ఉంటుంది. పలానా ప్రాయశ్చిత్త బిడ్డలు పలానా ఇది అని అనుకున్నంత ఇదిగా చేస్తాడు. ఒక ఉంగరు రాజుగారు శిలాశాసనం ఎట్టయిదిగా ఉంటుంది, అట్టయితిగా దేవుడు కూడా ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడో కూడా విడిచిపెట్టేవాడు కాదు, త్రోసివేసేవాడు, సిగ్గుపరిచినవాడు, పైవాని కానీ కిందకి వాని చేయగలను. తన చిత్తం నెరవేర్చి బిడ్డగలగడు. ముద్ర ఉంగరం అంటే ఆ యొక్క ముద్ర లేకుండా ఏ కార్యం జరగదు. కాబట్టి దేవుడు ఈ దినాన్ని మనల్ని ముద్ర ఉంగరంగా చేసి ఒక గొప్ప ఉన్నతమైన స్థితి మనం తీసుకెళ్తారు. కాబట్టి ఈ వాగ్దాన్ని ప్రార్థించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుల నీకు వందన. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచు. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని తెచ్చు. వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని దయచేయండి. ఈ దినము మా యజమానుల ద్వారా తోటి పని వారు ఎక్కడు రాకుండా అందరితో సమాధానం పరచండి. పని భారం ఒత్తిడి లేకుండా సహాయించి ఆత్మీయంగా మనం బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి. మీ సన్నిధి మాకు తోడు వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని దయచేసి మీ కొరకులు భద్రపరచమని అడుగుతాను తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఏదో నూతనంగా పనుల కింద పనుల్లో స్థిరపరచండి, కార్యం చేసి కొప్పులు భద్రపరచండి. ఇదనమంతా మీ సన్నిధి మాకు తోడు, మీ అభిషేకం, నీ ఆత్మ పరిశుద్ధి మాపై కుమరించమని, మేము వెళ్ళే ప్రతిఫలం జయాన్ని విజయాన్ని దయచేసి మీ కొరకులు భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.